మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. క్రింద కనిపించేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకం రాయించుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని. అయితే ఇప్పుడు మిథున రాశి వారికి జన్మ ద్వితీయ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. దీనివలన మీకు శుభ అశుభ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే శుభం కన్నా కూడా ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇవ్వజాలరు, అలాగే జన్మంలో కూడా మంచి ఫలితాలను కుజుడు ఇవ్వజాలరు. ఆ విధంగా మొత్తం మీద కుజుడి నుంచి మనం ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఆశించదగినటువంటి విషయం అయితే ఏమీ లేదు. శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలరు. ఇకపోతే చతుర్థంలో కేతువు, ఈయన కూడా చతుర్థంలో కేతువు కూడా శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. ఇక్కడ మీకు దీనివల్ల విద్య విషయంలో వెనకబడటము, భూమికి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్దామని మీరు ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోవటము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాహన సౌఖ్యం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ నవమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ నవమ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా అదే స్థానాల్లో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి, అష్టమ నవమ స్థానాలలో. కానీ ఇక్కడ రవి యొక్క సంచారము మీకు అష్టమ నవమ స్థానాలలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. రవి నుంచి కూడా మనం ఏమీ ఆశించక్కర్లేదు. 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెము కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయం పరంగా ముఖ్యంగా ఉంటుంది. అలాగే 9వ స్థానంలోకి వచ్చేటప్పటికి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్యము, వాహనాల యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవమానాలు, పరాభవాలు కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. అట్లాగే బుధుని యొక్క సంచారం మీకు తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో సంచారం జరుగుతుంది. ఈ 8వ స్థానంలో బుధుడు ఒక 9వ తారీఖు వరకు మాత్రం ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో మీకు ఆ 8 రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అక్కడ తదుపరి మీకు 9లో ప్రవేశించిన తర్వాత మాత్రము ఈ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. వ్యాపారంలో ముందుకు వెళ్ళాలని మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి కదలదు బండి. 8వ తారీఖు వరకు మాత్రం చాలా స్పీడ్గానే వెళ్తాడు బుధుడు కూడా. ఈ విధంగా ఉంటుందండి బుధుని యొక్క సంచారము. అట్లా పోతే ఇక 9వ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శని సంచారం కూడా మీకు 9వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. కొంచెం ఏంటంటే ఇక్కడ తండ్రి గారు కానీ ఇంట్లో ఉన్న పెద్దవారికి కానీ కొంచెం ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. దైవభక్తి కూడా కొంచెం దైవం మీద భక్తి నిలబడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 9వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. వృత్తిపరంగాను అంటే ఫలితాలు ఉంటాయి. అలాగే లలిత కళల్లో మీకు ప్రవేశం ఉన్న, అలాగే సినీ రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కలగజేస్తాడు. రాహు కూడా 10వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు శుక్రునితో పాటుగా. కానీ ఈ రాహు 10వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ ఉద్యోగ విషయంలో మీకు ఏంటంటే సడన్గా పైకి ఒక స్టెప్ ఎక్కడం కానీ, లేకపోతే సడన్ ఫాల్ డౌన్ అవ్వటం కానీ జరిగే అవకాశాలు ఉద్యోగ విషయంలో మనకి హెచ్చు తగ్గులు చూపించేటట్టు అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం చేస్తూ ఉంటాయి. వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారంలోనూ అంతే. ఈ పైకి తీసుకెళ్ళి ఒక 4 రోజులు బాగా జరిగింది అనుకోండి వ్యాపారం, మీరు ఊహించిన దానికన్నా, తదుపరి మళ్ళీ మిగతా రోజులు అనుకున్నంత ఆ స్పీడ్ లేదు కదా, కింద పడిపోతూ ఉంటుంది. అంత పైకి వెళ్ళినటువంటి వ్యాపారం మళ్ళీ ఎందుకు తగ్గుతుంది. దీనికి కారణాలు ఏమి వెతుక్కోవాల్సిన పని లేదండి. అదంతా రాహు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో వచ్చి గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో సంచారం జరుగుతుంది. 10వ స్థానంలో సంచారం వల్ల ఏ విధమైనటువంటి గురువు వల్ల ప్రయోజనము ఉండదండి. మనం అనుకున్నటువంటి పనులు ఏవి ముందుకు వెళ్ళవు.
ఆ విధంగా గురువు యొక్క పిల్లల విషయంలో, మన సంతానం విషయంలో కూడా ముందుకు కదలదు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల మనకి సంభవిస్తూ ఉంటాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే బుధుడు ఒకడు మనకి కొంచెము సగం రోజులు అనుకూలంగా ఉంటాడు. తర్వాత శుక్రుడు మాత్రం మనకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అందుచేత మొత్తం మీద ఈ విషయంగా మనం చెప్పుకోవాలి అంటే మిథున రాశి వారికి కొంచెం కష్టకాలంగానే శుక్రుడు బుధుడు మాత్రం వీళ్ళిద్దరిని కాపాడుతూ ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా గోచారంలో ఎక్కువ గ్రహాలు ఇబ్బందే పెడుతూ ఉంటాయి, తక్కువ గ్రహాలే సుఖపెడుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుచేత ఈ 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అందుచేత మాట్లాడే విషయంలో కానివ్వండి, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానివ్వండి, అప్పు చేసి ఖర్చు పెట్టాలి అనుకోవటంలో కానివ్వండి, కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి. అసెన్షియల్ కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి, అటువంటిప్పుడు తప్పదు. కానీ మొత్తం మీద డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, అప్పులు తీసుకునే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ అవసరాన్ని బట్టి మాత్రం ఖర్చు పెట్టండి. ముఖ్యమైనది ఈ ఖర్చు చేయకపోతే కుదరదు అనుకున్నటువంటి వాటికి మాత్రమే డబ్బులు ఖర్చు చేస్తూ ఉండండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మాటలు కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండండి. అనవసరమైన వాళ్ళతో మాటలు తగ్గించుకోవటమే మంచిది. ఎందుకంటే గ్రహస్థితి బాగాలేనప్పుడు మనం మంచి మాట్లాడినా కూడా వాళ్ళు చెడుగా అర్థం చేసుకునే పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అయితే మీకు ఇక్కడ మీ మిథున రాశి వారికి బుధుడు శుక్రుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా మనం చెప్పుకుంటున్నట్టుగానే చక్కగా రోజు పూజలో 2 నిమిషాలు కేటాయించి చదువుకోండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ ఏవో చెప్పుకున్నట్టయితే పరిస్థితులన్నీ చక్కబడతాయి. నెల రోజులు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. దాని నుంచి పెద్ద కంగారు పడాల్సిన లేదు. అలాగే జాతకం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం రాయించుకోవటం. అది మా కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ జాతకం రాయించుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్నట్టయితే అది ముఖ్యమండి. దాని పర్సెంటేజ్ దానికి అది రాయించుకుంటే దానికి గోచారాన్ని కలిపి చూసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తాయి. మన జాతకం ఏంటనేది అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. కేవలం గోచారాన్ని చూసి మీరు కంగారు పడవద్దు, అలా అని చెప్పేసి సంతోషపడక్కర్లేదు. ఈ విధంగా అది గుర్తు పెట్టుకోండి. ఓకే.